మనకి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అని ఉంటాయి. ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో 3 ఉంటాయన్నమాట. 3 అంటే ఒకటి ఇన్కమ్ స్టేట్మెంట్ ఆర్ చాలా మంది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటారు. రెండోది బ్యాలెన్స్ షీట్ అంటారు. మూడోది క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనమాట. సో మనం ఏదైతే బ్యాలెన్స్ షీట్ చూస్తున్నామో దీని యొక్క మీనింగ్ ఏంటంటే కంపెనీ దగ్గర ఉన్న ఆస్తులు ఏంటి, కంపెనీ దగ్గర ఉన్న అప్పులు ఏంటి మొత్తం చెప్తుంది అనమాట. ఇది సింపుల్ గా చెప్పాలంటే లయబిలిటీస్, నాకుండే అప్పులు ఏంటి, నాకుండే ఆస్తులు ఏంటి, ఈ రెండింటి గురించి మాట్లాడేదే బ్యాలెన్స్ షీట్ అనమాట. సో ఇక్కడ ఏం చెప్తారంటే ఇప్పుడు కూడా కంపెనీ అనేది ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఇప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఓన్గా ఫండ్స్తో స్టార్ట్ చేయకుండా కొంత అమౌంట్ ఓన్ ఫండ్స్ పెట్టుకున్న రిమైనింగ్ అమౌంట్ ఏంటంటే లోన్ రూపంలోను లేకపోతే అదర్స్ షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి తీసుకొస్తూ ఉంటారు అనమాట. ఇలా తీసుకొచ్చినప్పుడు మనకు ఉండే ఆప్షన్స్ ఇవ్వమాట. ఒకటి ఈక్విటీ షేర్ అంటే ఏంటి, ఎవరైతే కంపెనీలో పెట్టుబడి పెట్టారు ఇది ఎలా వస్తుందంటే మనకి ఐపీఓ రూట్ అంటారు. అంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అంటారు అనమాట. అంటే కంపెనీస్ వచ్చి పబ్లిక్ దగ్గర నుంచి మనీ అనేది రైజ్ చేస్తుంటారు. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం ఈ కాన్సెప్ట్ ప్రైమరీ మార్కెట్లో వస్తుందన్నమాట. ఆల్రెడీ ఇది అయిపోయింది. దాని తర్వాత నెక్స్ట్ మనం చూస్తుంది ప్రిఫరెన్షియల్ షేర్స్ అనమాట. సో రైట్ నా ఇవి ఎక్కడన్నా రిలవెన్స్ ఉన్నాయంటే ప్రెసెంట్ మోస్ట్ ఆఫ్ ద కంపెనీకి చాలా రేర్ కేసులో మాత్రం మీరు ఇక్కడ చూస్తూ ఉంటారు. రేర్ కేస్, ఎందుకంటే ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో మాట్లాడుకున్నాం అసలు ఈ ప్రిఫరెన్స్ షేర్స్ అంటే ఏంటి, వీటిని రైట్ నౌ ప్రెసెంట్ మార్కెట్లో ఎందుకనేది డిస్కంటిన్యూ చేశారని చెప్పా. కొన్ని ఎగ్జాంపుల్ కూడా చూపించాం మీకు ఇది. సో ఇది రేర్ కేసెస్లో ఉంటుంది. సో మోస్ట్లీ ఎక్కడక్కడ మనకి అవైలబిలిటీలో లేవు. తర్వాత డిబెంచర్స్. సో ఇది కూడా మనకి చాలా కంపెనీస్లో ఉంటుంది. సో ఇదైతే మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. దీనివల్ల మనకు కొన్ని అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు వీటి మూడింటి గురించి డిఫరెన్సెస్ చూద్దాం. చూడండి ఫస్ట్ది ఓనర్షిప్. ఎవరు ఓనర్ అవుతారంటే మనకి ఈ 3 పార్టీస్లో వీళ్ళు ముగ్గురు కూడా గుర్తుపెట్టుకోండి, వీళ్ళు ముగ్గురు కూడా కంపెనీకి సోర్స్ అనమాట. లైక్ సోర్స్ ఆఫ్ ఫండ్స్ అంటారు. కంపెనీకి ఎవరైతే అమౌంట్ ఇస్తున్నారు అంటే పెట్టుబడి అంటే కంపెనీ బిజినెస్ చేయడానికి మనీ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళు సోర్స్ ఆఫ్ ఫండ్స్ అంటారు. ఈ ముగ్గురు కూడా సోర్స్ అనమాట. ఇందులో ఎవరెవరికి ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, ఎలాంటి రైట్స్ ఉన్నాయో మాట్లాడుకుందాం. ఫస్ట్ది ఎవరు ఓనర్ అవుతారంటే ఎస్ ట్రూ ఓనర్ ఆఫ్ ద కంపెనీ. ఎవరైతే ఈక్విటీ షేర్ హోల్డర్ ఉన్నారో వాళ్ళు ఏంటంటే కంపెనీలో ఓనర్ అవుతారు అనమాట. వాళ్ళు ఏంటి కంపెనీలో ఏదన్నా ఒక డెసిషన్ తీసుకోవాలంటే వీళ్ళు కంపల్సరీ ఆ కంపెనీ యొక్క మీటింగ్స్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళు ఓటేసే రైట్ అయితే ఉంటుంది. వీళ్ళని ఈక్విటీ షేర్ హోల్డర్స్ అంటారు. ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ అంటారు అనమాట. ఎస్ వీళ్ళు కూడా ఓనర్ అవుతారు, బట్ లిమిటెడ్ ఓనర్షిప్ మాత్రమే ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. రైట్ నా రిలవెన్స్ లేదు కాబట్టి మనం అంత డీటెయిల్గా కంపెనీ లా స్పెసిఫికేషన్ చదవాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఎనీ రేర్ కేసెస్లో ఏదైనా ఒక కంపెనీ ఉందనుకోండి దానికి ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్ ఉంటే వాళ్ళకి మాత్రం లిమిటెడ్ ఓనర్షిప్ అనేది మాత్రం ఉంటుంది. తర్వాత డిబెంచర్స్ అంటారు. సింపుల్ గా చెప్పాలంటే వీళ్ళకి ఓనర్షిప్ రైటే లేదు. ఎందుకంటే వీళ్ళు లెండర్స్ నాట్ ద ఓనర్స్. లెండర్స్ అంటే ఏంటి, సింపుల్గా వీళ్ళిద్దరు ఉన్నారనుకోండి, వీళ్ళిద్దరు కేటగిరీస్ ఎలా ఉంటాయంటే కంపెనీలో నేను పెట్టుబడి పెట్టిన తర్వాత కంపెనీకి లాభం వచ్చింది అనుకోండి అప్పుడు నేను అందులో నుంచి వాటా తీసుకుంటా, షేర్ తీసుకుంటా, అంతే. వీళ్ళిద్దరూ షేర్ కోసం వర్క్ చేస్తారు. కానీ వీళ్ళు డిబెంచర్స్ అనే వాళ్ళు ఏంటి, మీకు సంబంధం లేదు, నాకు లాస్ వచ్చినా లాభం వచ్చినా ఆర్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఎనీథింగ్ మీకు ఏది జరిగినా సంబంధం లేదు, మీరు నాకు ఎంతైతే ఇంట్రెస్ట్ పే చేస్తున్నారు కంపల్సరీ పే చేయాలంటారు. సో అందుకోసం వీళ్ళు ఏమంటారంటే లెండర్స్ నాట్ ద ఓనర్స్. సో ఓనర్ రెస్పాన్సిబిలిటీ ఎలా ఉంటుంది, ఓనర్ ఎప్పుడు కూడా ఎలా ఆలోచిస్తారంటే ఒకవేళ నాకు లాభం వచ్చింది అనుకోండి నేను అందులో నుంచి ప్రాఫిట్ తీసుకుంటా, షేర్ తీసుకుంటా, నష్టం వచ్చింది అనుకోండి దానిగా నేనే భరిస్తా అంటారు. వీళ్ళిద్దరూ దానికి ఓకే అంటారు, కానీ ఈయన ఓకే అంటారు కాబట్టి వీళ్ళు ఓనర్ అయితే కాదు. తర్వాత రిటర్న్స్. ఇక్కడ చూడండి డివిడెండ్స్ వేరియబుల్ నాట్ గ్యారంటీ అంటే ఏంటి, మనకి ఇప్పుడు కూడా కంపెనీకి ఎప్పుడైతే ఈక్విటీ షేర్స్ కింద మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారో అప్పుడు మన కంపెనీ నుంచి వచ్చేది ఒకటే ఉంటుంది, దాన్ని డివిడెండ్ అంటారు. సింపుల్ గా చెప్పాలంటే షేర్ ఆఫ్ ప్రాఫిట్స్ అంటారు అనమాట. డివిడెండ్ అంటే షేర్ ఆఫ్ ప్రాఫిట్స్. కంపెనీ ఇది ఎప్పుడు కూడా గ్యారంటీకి అయితే ఉండదు. కంపెనీ డిపెండ్స్ ఆన్ డిఫరెంట్ సినారియోస్, వాళ్ళు కావాలంటే పే చేస్తారు లేదంటే లేదన్నమాట. సో అది గుర్తుపెట్టుకోండి డివిడెండ్స్. తర్వాత ఇక్కడ ఫిక్స్డ్ డివిడెండ్ ఉంది, ప్రయారిటీ ఓవర్ ఈక్విటీ. అంటే ఏంటి, మనకి ఒక ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ఉంటుంది. ఫస్ట్ ఎవరంటే డిబెంచర్ హోల్డర్స్ వస్తారు, ఎవరైతే లోన్ ఇచ్చారో వాళ్ళు ఉంటారు, దాని తర్వాత ప్రిఫరెన్స్ షేర్స్ వస్తారు, దాని తర్వాత ఈక్విటీ షేర్స్ వస్తారు. సో అందుకే ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ఎవరంటే ఫిక్స్ ఈక్విటీ షేర్స్ కన్నా ముందు ప్రయారిటీ ఎవరికి ఇస్తాం, ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కి ఇస్తారన్నమాట. అండ్ ఇక్కడ ఒక చిన్న కండిషన్ ఏంటంటే వీళ్ళకి ఎప్పుడు కూడా ఫిక్స్డ్ డివిడెండ్ అనేది ఉంటుంది. ఇక్కడ ఈక్విటీ షేర్స్లో ఏమవుతుంది, కొన్నిసార్లు కంపెనీ ఏం చెప్తుందంటే 20% డివిడెండ్ ఇస్తా అని చెప్తారు, కొన్నిసార్లు 10 అంటారు, కొన్నిసార్లు 18% అంటారు. ఇది ఎలా డిసైడ్ చేస్తారంటే కంపెనీకి ఉండే ప్రాఫిట్స్ బేస్ చేసుకుని. అలా కాకుండా మీకు ప్రిఫరెన్స్ షేర్స్లోకి వెళ్ళారనుకోండి మనకి
ఆ అగ్రిమెంట్ ఉంటుంది కదా, అంటే షేర్ సర్టిఫికేట్ ఇష్యూ చేసినప్పుడు అందులో క్లియర్గా మెన్షన్ చేస్తారు, సి ఎవ్రీ ఇయర్ ఐఎమ్ విల్లింగ్ టు పే 14% డివిడెండ్ అని చెప్పి. సో కంపల్సరీ కంపెనీ ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా 14% పే చేయాల్సి ఉంటుంది. బట్ ఇన్ కేస్ ఆఫ్ మన ఈక్విటీలో కంపెనీకి వాళ్ళకి ఒక రైట్ అయితే ఉంటుంది, స్కోప్ ఉంటుంది అనమాట. లాభాలు బాగా వచ్చినాయి అనుకోండి పెంచుకునే అవకాశం ఉంటుంది, లేదు కొన్ని ఇయర్స్లో లాభాలు కనుక తగ్గుతున్నాయి అనుకోండి అప్పుడు కొంచెం తగ్గించే అవకాశం ఉంది. కొన్నిసార్లు లాభాలు లేనప్పుడు అసలు పే చేయను అని చెప్పే రైట్ కూడా ఈక్విటీ షేర్కి ఉంటుంది, కానీ ప్రిఫరెన్స్ లో ఆ కండిషన్ అయితే ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూడండి, ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ గ్యారెంటీడ్. అంటే ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి, ఎలా అయితే మనం ఇక్కడ 14% మాట్లాడుకున్నామో వీళ్ళు కూడా సింపుల్ గా 10% పర్ యానం పే చేస్తారని చెప్తారు అనమాట. అండ్ ఏంటి, కంపెనీకి ఏం జరిగినా ఇన్ కేసు వాళ్ళకి లాభాలు లేకపోయినా కానీ వీళ్ళు ఏం చేస్తారు, కంపల్సరీ ఈ పర్సంటేజ్ అయితే పే చేయాల్సిందే. లోన్ తీసుకొచ్చి పే చేస్తారా లేకపోతే వేరే సోర్స్ నుంచి తెస్తారా అనేది డిఫరెంట్ క్రైటీరియా, కంపల్సరీ వీళ్ళు పే చేస్తూనే ఉంటారు అనమాట. దాని తర్వాత ఓటింగ్ రైట్స్. ఇందులో మనకి ఎవరెవరికి ఓటింగ్ రైట్స్ ఉంటాయో చూద్దాం. చూడండి, ఓటింగ్ అంటే మనం వెళ్ళి కంపెనీలో పార్టిసిపేట్ చేయొచ్చు అని చేయొచ్చు. చూడండి, ఎవరు ఈక్విటీ షేర్ హోల్డర్, ఎస్ నేను పార్టిసిపేట్ చేస్తా. వీళ్ళకైతే నో ఓటింగ్ రైట్స్ మాట, ఎక్కడ ఉండవు వీళ్ళకి. వీళ్ళకి కూడా ఓటింగ్ రైట్స్ అయితే ఉండవు. బట్ వీళ్ళకి ఓటింగ్ రైట్ ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడన్నా మనకి లిక్విడేషన్ అని చెప్పి, ఇన్సాల్వెన్సీ అని చెప్పి రీసెంట్గా ఒక యాక్ట్ అయితే ఉందన్నమాట. ఇన్సాల్వెన్సీ అంటే ఏంటంటే కంపెనీ నా దగ్గర అసలు నేను బిజినెస్ చేయలేకపోతున్నాను, నా దగ్గర ఆస్తులు కూడా లేవు, ఐఆమ్ గోయింగ్ టు ఇన్సాల్వెంట్ అంటే ఏంటి, నేను బిజినెస్ ని క్లోజ్ చేస్తున్నాను, మీరు నా దగ్గర నుంచి ఏది రికవర్ చేయలేదు అన్నప్పుడు వీళ్ళకి ఓటింగ్ రైట్స్ అయితే ఉంటాయి అన్నమాట. అంటే కంపెనీ ఆస్తుని మనం ఎలా పంచుకోవాలి, వాడిని ఎలా షేర్ చేయాలి, కొన్ని రేర్ కేసులో వీళ్ళకైతే ఉంటాయి. బట్ నార్మల్గా అయితే వీళ్ళకి ఓటింగ్ రైట్స్ అయితే ఉండవు. దాని తర్వాత రీపేమెంట్ ఆన్ వైండింగ్ అప్. చూడండి, ఈ పాయింట్ ముందు మాట్లాడుకుందాం. చూడండి, లాస్ట్ ప్రయారిటీ వైండింగ్ అప్ అంటే ఏంటంటే సింపుల్ గుర్తుపెట్టుకోండి, కంపెనీ క్లోజింగ్. కంపెనీ క్లోజింగ్ వైండింగ్ కాబట్టి కంపెనీ క్లోజ్ అయిపోతుంది అనమాట. సో మీరు బెస్ట్ ఎగ్జాంపుల్ చూస్తుంటే మీరు చాలా మంది అబ్జర్వ్ చేస్తుంటే రిలయన్స్ క్యాపిటల్ అని చెప్పి అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీస్ కొన్ని ఉన్నాయన్నమాట. అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీ, సో వాళ్ళు ఏంటి ఆటోమేటిక్గా కంపెనీలో బిజినెస్ ట్రై చేస్తూ ఉంటారు. ఒక పాయింట్ ఆఫ్ టైం దగ్గర ఏమవుతుందంటే వాళ్ళు ఎంత చేసినా వాళ్ళ దగ్గర ఉన్న మనీ అనేది, అంటే బిజినెస్ అనేది చేయలేకపోతారు, వాళ్ళ దగ్గర లాస్లు వస్తూ ఉంటాయి. సో అలాంటప్పుడు ఏమంటారంటే, లేదు నేను ఇంకా బిజినెస్ చేయలేను కాబట్టి ఐ వాంట్ టు క్లోజ్ మై బిజినెస్ అంటారన్నమాట. సో దీన్నే వైండింగ్ అప్ అంటారు కంపెనీ యాక్ట్ ప్రకారం. సో ఎప్పుడైతే వైండింగ్ అప్ జరుగుతుందో ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి, నా దగ్గర లెట్స్ టేక్ ఎగ్జాంపుల్ 100 కోట్లు రికవర్ అయింది. 100 కోట్లు రికవర్ అయినాయి అనుకోండి, ఇక్కడ నా ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో ఉంటుంది. డిబెంచర్ హోల్డర్స్కి నేను 80 కోట్లు ఇవ్వాలి. తర్వాత ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కి నేను 30 కోట్లు ఇవ్వాలి. ఈక్విటీ షేర్ హోల్డర్స్కి నేను 100 కోట్లు ఇవ్వాలనుకోండి, ఇక్కడ ఏం చేస్తారంటే ఫస్ట్ 100 కోట్లు రికవర్ అవుతున్నాయి కాబట్టి ఆ 100 కోట్లను ఎవరికి పే చేస్తారంటే ఫస్ట్ తీసుకెళ్లి డిబెంచర్ హోల్డర్స్కి పే చేస్తారన్నమాట. ఇప్పుడు చూడండి, వాయిస్ క్లియర్ గా ఉంది. ఇప్పుడు ఒకసారి, ఇప్పుడు వాయిస్ క్లియర్ గా ఉందా, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ప్రెసెంట్ మోహన్ ఎవరు, ఓకేనా? ఓకే ఓకే. ఎవరో డ్రాయింగ్ టూల్స్ యూజ్ చేస్తున్నారు, ఎందుకు యూజ్ చేస్తున్నారు మీరు డ్రాయింగ్ టూల్స్? ఎవరు ఐక్యూ మొబైల్ ఎవరు ఎందుకు యూజ్ చేస్తున్నారు మీరు డ్రాయింగ్ టూల్స్? చూడండి, ఇక్కడ మన దగ్గర మొత్తం ఎంత రికవర్ అయిందంటే 100 కోట్లు రికవర్ అయింది. సో నేను ఈ 100 కోట్లు ఏం చేయాలంటే, ఇప్పుడు నా దగ్గర పేమెంట్ చేయాల్సింది ఎంత ఉంది, ఆల్మోస్ట్ 210 crores ఉంది. సో నాకు వచ్చింది ఎంత, 100 కోట్లు ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు సడన్ గా నేను వెళ్ళి మొత్తం వీళ్ళు ఏమంటారు, నార్మల్గా ఇది యాక్చువల్గా ఇలాగే జరగదు, మార్కెట్లో డిఫరెంట్ రూల్స్ అని ఫాలో అవుతారు అనమాట. కంపెనీ లాలో సపరేట్గా రూల్స్ అయితే ఉంటాయి. నేను నార్మల్గా బేసిక్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇక్కడ ఏం చేస్తారంటే ఫస్ట్ ఈ 100 కోట్ల రికవరీలో ఫస్ట్ 80 కోట్లు వీళ్ళు పే చేస్తారు. ఎందుకని, వీళ్ళు కంపెనీలో డిబెంచర్ ఒక లోన్ ఇచ్చారనుకోండి, సింపుల్ ఎగ్జాంపుల్, మీరు వెళ్ళి బ్యాంకులో లోన్ తీసుకున్నారనుకోండి, మీరు ఏం చేస్తారు, కంపల్సరీగా ఒక షూరిటీ పెడతారు. అదేంటి, ఇప్పుడు నేను నా యొక్క ల్యాండ్ కానీ లేకపోతే నా దగ్గర ఉన్న బిల్డింగ్ లేకపోతే నా దగ్గర ఉన్న పొలము సంథింగ్ ఏదో షూరిటీ కింద పెడతారు. ఎప్పుడైతే మనం రీపే చేయట్లేదు అప్పుడు బ్యాంకు వాళ్ళు ఏం చేస్తారు, ఇమీడియట్ గా మన దగ్గర ఏదైతే షూరిటీ కింద పెట్టామో దాన్ని వాళ్ళు ఆక్షన్ పెట్టి రికవర్ చేసుకుని ట్రై చేస్తారు. సేమ్ అదే విధంగా ఎప్పుడైతే వీళ్ళందరూ లోన్ ఇస్తారు కాబట్టి ఫస్ట్ కంపెనీ దగ్గర ఉన్న ఆస్తులను అమ్మేసి వాళ్ళు రికవర్ చేసుకుని ట్రై చేస్తారు. సో ఇక్కడ ఏమైంది, 80 crores అయిపోయింది. ఇక రిమైనింగ్ ఎంత ఉన్నాయి, 20 crores మిగిలి. ఈ 20 crores లో ఎంత పే చేయాలి, వీళ్ళకి 30 crores పే చేయాలి. బట్ నా దగ్గర 20 ఉన్నాయి కాబట్టి ఈ 20ని పే చేస్తా, రిమైనింగ్ 10 వీళ్ళు లాస్ కింద తీసుకుంటారు. వీళ్ళు మొత్తం 100 అనేది రికవరీ కావన్నమాట. సో ఈ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ అయితే ఉంటుందన్నమాట. సో అందుకోసమే మనం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఈ కంపెనీ అనేది ప్రాఫిట్స్లో ఉండే అవకాశం ఉందా, లేదా సడన్గా లాసెస్లోకి వెళ్తే మనకు వచ్చే
ఆప్షన్ ఏమైనా ఉందంటే ప్రెసెంట్ యాజ్ పర్ కంపెనీ లా రూల్స్ ప్రకారం మనకి ఏదైతే మిగిలిందో కంపెనీ దగ్గర అది మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ చూడండి ఏం చెప్పారు. ఫస్ట్ ప్రయారిటీ ఎవరైతే లోన్ ఇచ్చారో వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. ఆఫ్టర్ డిబెంచర్స్ బిఫోర్ ఈక్విటీ అంటే ఏంటి, ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ వీళ్ళు 1 అవుతారు, వీళ్ళు 2 అవుతారు, వీళ్ళు 3 అవుతారు. వీళ్ళకన్నా ముందు ఎవరు ఉంటారంటే మనకి కంపెనీ లా రూల్స్ ప్రకారం ఎంప్లాయీస్ ఉంటారు. అంటే ఎవరైతే కంపెనీలో వర్క్ చేస్తున్నారో వాళ్ళకి ఏమన్నా పేమెంట్లు చేయాలనుకోండి, ఫస్ట్ అవి రికవర్ చేసిన తర్వాత వీళ్ళు వస్తారు, దీని తర్వాత వీళ్ళు వస్తారు, లాస్ట్లో ఏదైతే మిగిలిందో వాళ్ళు పే చేస్తూ ఉంటారు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ లాస్ట్ ప్రయారిటీ. సో మిగిలినప్పుడు తీసుకుంటారు, లేదనుకోండి మనం ఎవరిని కూడా అడిగి క్వశ్చన్ చేసే అవకాశం అయితే ఉండదు. సో మీరు రీసెంట్గా అబ్జర్వ్ చేస్తే మనకి చాలా కంపెనీస్ ఇలా లాస్ అయ్యి ఇన్వెస్టర్స్ వాళ్ళ యొక్క వెల్త్ అంతా కూడా లాస్ అయిన కంపెనీస్ చాలా చాలా ఉన్నాయన్నమాట మీరు చూస్తే. తర్వాత కన్వర్టబిలిటీ. సో ఇక్కడ కన్వర్టబిలిటీ అంటే ఏంటంటే సింపుల్గా ఏం చెప్పొచ్చు అంటే నార్మల్గా ఇక్కడ నుంచి వద్దాం డిబెంచర్స్ దగ్గర నుంచి. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మీకు లాస్ట్ క్లాస్లో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసినట్టున్నా. లైక్ ఏంటి, నేను ఈరోజు 100 కోట్లు తీసుకున్నాను అనుకోండి, నాకు ఒక 20 సంవత్సరాల కోసం తీసుకున్నా, 20 ఇయర్స్. అంటే ఏంటి, నేను 2026లో బిగినింగ్లో తీసుకున్నాను అనుకోండి, 20 ఇయర్స్ అంటే 2046లో నాకు రీపేమెంట్ చేయాలి. ఇక్కడే కంపెనీస్ ఏం చేస్తాయంటే మనం లోన్ తీసుకున్నప్పుడు మనం ఏం చేస్తాం, ఈఎంఐ పే చేస్తాం. ఈఎంఐ అంటే ఎలా ఉంటుందంటే ఈఎంఐలో మన యొక్క ప్రిన్సిపల్ అమౌంట్ ఉంటుంది, ప్లస్ దాంట్లో ఇంట్రెస్ట్ అమౌంట్ కూడా ఉంటుంది. రెండు ఉంటాయి కాబట్టి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైంలో నా ప్రిన్సిపల్ తగ్గుతూ ఉంటుంది, ఇంట్రెస్ట్ కూడా తగ్గుతూ వచ్చి స్లోగా నా మొత్తం కూడా టాలీ అయిపోతుంది, జీరో అయిపోతుంది ఆఫ్టర్ 5 ఇయర్స్ అనుకోండి మనం తీసుకున్న లోన్ పీరియడ్. కానీ కంపెనీస్ ఏం చేస్తాయంటే వీళ్ళు ఒక 20 ఇయర్స్ లోన్ తీసుకున్నారు అనుకోండి, వీళ్ళు ఏం చేస్తారు కండిషన్, ఓన్లీ ఇంట్రెస్ట్ మాత్రం పే చేస్తారు అన్నమాట ఎవ్రీ ఇయర్. ఇంట్రెస్ట్ పే చేసి, సో ఇయర్ 1లో 2, 3 ఇలా 20 ఇయర్స్ కోసం ఇంట్రెస్ట్ మాత్రం పే చేసి ఆఫ్టర్ 20 ఇయర్స్లో డైరెక్ట్గా మొత్తం అమౌంట్ పే చేయడం రెడీగా ఉంటారు, 100 కోట్లు. సో చూడడానికి సింపుల్గానే ఉంటుంది, బాగానే ఉంటుంది. కాకపోతే ఇక్కడ చిన్న ప్రాబ్లం ఏమవుతుందంటే, నేను ఈరోజు బిజినెస్ స్టార్ట్ చేశాను, 20 ఇయర్స్ తర్వాత సడన్గా నేను నా పాకెట్లో నుంచి 100 కోట్లు పేమెంట్ చేయాలంటే కంపెనీ దగ్గర ఫండ్స్ ఇష్యూ వచ్చే అవకాశం ఉంది, ఫండ్స్ ఇష్యూ. సో ఇలా టైంలో వీళ్ళు ఏం చేస్తారంటే, లేదు నాకు ఇలాంటి సిచ్యువేషన్ అరైజ్ అయినప్పుడు నా క్యాష్ ఫ్లోస్ అనేది ఎఫెక్ట్ అవుతాయి. సడన్గా ఏంటి, ఇప్పుడు మీరు నార్మల్గా మనం మీకు ఐడియా ఉంటుంది వర్కింగ్ క్యాపిటల్ అని చెప్పి. వర్కింగ్ క్యాపిటల్ ఏంటి, నేను ఎవ్రీడే బిజినెస్ కోసం వాడుకునే ఫండ్స్ అనుకోవచ్చు అనమాట. సడన్గా 100 కోట్లు ఒకటేసారి నేను పేమెంట్ చేస్తాను అనుకోండి, ఏమవుతుంది, నా కంపెనీ బ్యాంక్ అకౌంట్ నుంచి 100 కోట్లు బయటకు వెళ్ళిపోతున్నాయి. సో అప్పుడు నా వర్కింగ్ క్యాపిటల్ అనేది ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కంపెనీస్ కొన్నిసార్లు ఏం చేస్తాయంటే, లేదు ఈ సినారియోస్ నేను ఎలా హ్యాండిల్ చేయని చెప్పి ఆలోచించినప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే కొన్ని కండిషన్స్ పెడతారు అనమాట. చూడండి, మీరు 20 ఇయర్స్ తర్వాత నేను రీపే చేస్తా, ఐఎమ్ ప్లానింగ్ టు రీపే, ఐఎమ్ రీపేయింగ్, అంతా బాగానే ఉంది, రీపే చేయడం రెడీగా ఉన్నాను. బట్ మీకు ఒక కండిషన్ ఇస్తున్నాను, అదేంటంటే ఒకవేళ మీరు గనక ఓకే అనుకుంటే నా దగ్గర ఏవైతే మీ దగ్గర డిబెంచర్స్ ఉన్నాయి, 100 ఉన్నాయి అనుకోండి డిబెంచర్స్, ఈ 100 డిబెంచర్స్ని మీరు ఒక 1000 షేర్స్ కింద కన్వర్ట్ చేసుకోండి. అంటే ఏమవుతుంది, ప్రెసెంట్ వీళ్ళు డిబెంచర్ హోల్డర్ కింద ఉన్న వాళ్ళు 1000 షేర్స్ కింద కన్వర్ట్ అయ్యి వీళ్ళు ఈ కేటగిరీస్ నుంచి ఈ కేటగిరీలోకి మూవ్ అవుతారు. సో దీనివల్ల ఏమవుతుంది, కంపెనీ దగ్గర నుంచి ఫండ్స్ బయటికి వెళ్ళే అవకాశం ఉందంటే కంపెనీ దగ్గర నుంచి ఫండ్స్ అనేది బయటికి వెళ్ళే అవకాశం ఉండదు. సింపుల్గా చిన్న అకౌంటింగ్ అడ్జస్ట్మెంట్ జరుగుతుంది. లైక్ ఎలా అంటే ఇప్పుడు మనకి బ్యాలెన్స్ షీట్లో చూస్తారు, ఈక్విటీ షేర్ క్యాపిటల్, తర్వాత ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్, దాని తర్వాత డిబెంచర్స్ అని ఉంటాయి అన్నమాట. సో ఎగ్జాంపుల్కి మొత్తం 300 ఉన్నాయనుకోండి, వీళ్ళు 100 ఉన్నారు, వీళ్ళు 100 క్రోర్స్ ఉంది, వీళ్ళ దగ్గర 100 క్రోర్స్ ఉంది. సడన్గా వీళ్ళు ఏమన్నారు, లేదు ఈ డిబెంచర్ హోల్డర్స్ అందరూ కూడా లేదు మాకు క్యాష్ ఏం పే చేయొద్దు, మేము కంపెనీలలో షేర్ హోల్డర్ అయిపోతాను అనుకుంటే, వీళ్ళు సింపుల్గా వీళ్ళ అమౌంట్ ఇక్కడ జీరో అయిపోతుంది, ఇక్కడికి వెళ్ళి +100 యాడ్ అవుతుంది. సో ఓవరాల్ ఏమైనా చేంజ్ జరిగిందంటే ఏం చేంజ్ జరగదు, సేమ్ అదే ఉంటుంది. బట్ మన అకౌంటింగ్ అడ్జస్ట్మెంట్ అనేది మారుతుంది. సో అంటే ఇక్కడ అదే చెప్తున్నారు, కెన్ బి కన్వర్టబుల్ ఆర్ నాన్ కన్వర్టబుల్, డిపెండ్స్ ఆన్ ద కండిషన్ అనమాట. బిగినింగ్ స్టేజ్లో చెప్తారు కన్వర్టబుల్ డిబెంచర్స్ ఇష్యూ చేస్తారో నాన్ కన్వర్టబుల్ చెప్పి, మోస్ట్లీ కన్వర్టబుల్ ఇష్యూ చేయడానికి ట్రై చేస్తారు, ఎందుకంటే ఇలాంటి ఇష్యూస్ అనేది ఫేస్ చేయకుండా ఉండడం కోసం కంపెనీస్. దాని తర్వాత సో మనం మాట్లాడుకుంది 100 కోట్లు, ఏడి కంపెనీ కూడా 100 కోట్లు రాదు, ఆల్మోస్ట్ ఒక 50,000 క్రోర్స్, 10,000 క్రోర్స్, 20,000 క్రోర్స్, కాబట్టి హ్యూజ్ క్యాష్ ఫ్లో అప్లికేషన్స్ అది ఉంటాయన్నమాట. సో అందుకోసం కంపెనీస్ అనేవి వీటిని ప్రిఫర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. దాని తర్వాత నెక్స్ట్ చూడండి, కెన్ బి కన్వర్టెడ్ ఆర్ నాన్ కన్వర్టబుల్, సేమ్ అదే కండిషన్. ప్రిఫరెన్స్ షేర్స్లో కూడా మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. సేమ్ మనం ఏదైతే డిబెంచర్స్ మాట్లాడుకున్నామో సేమ్ వీళ్ళు ఉన్నారనుకోండి, లేదు మేము కూడా ఎక్కువ షేర్ హోల్డర్ అయిపోతాం అంటే సింపుల్గా ఇక్కడ 100 అవుతాయి, ఆటోమేటిక్గా సేమ్ ఇది జీరో అవుతుంది, ఇది జీరో అవుతుంది, టోటల్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ 300 అవుతుంది. సేమ్ అదే కాన్సెప్ట్ అనమాట. చూడండి, కన్వర్షన్ నాట్ అప్లికేబుల్, ఈక్విటీ షేర్స్ అనేది ఎప్పుడు కూడా కన్వర్ట్ అయ్యే ఛాన్సే లేదు, ఎందుకంటే ఇదే లాస్ట్ కేటగిరీ అనమాట. సో ఎవరుగా డైరెక్ట్గా కంపెనీలో ఓనర్ అయ్యే అవకాశం లేదు. సో ఎప్పుడు కన్వర్ట్ అవ్వు. రిస్క్ లెవెల్ చూడండి, మనం ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు అందులో ఉండే రిస్క్ గురించి మాట్లాడుకుందాం.
సో ఫస్ట్ మనం లో రిస్క్ నుంచి వస్తున్నాం అనమాట. ఇక్కడ చూడండి లో. ఎందుకని? ఇక్కడ చూడండి సెక్యూర్డ్ విత్ అసెట్స్ ఇన్ ద మోస్ట్ కేస్ అంటే ఏంటి, మనం ఇప్పుడు కూడా ఒక కంపెనీలో డిబెంచర్స్ కింద లోన్ ఇస్తున్నాం అనుకోండి, సింపుల్ గా ఏం చెప్తారంటే ఒక కంపెనీ దగ్గర ఉన్న ఆస్తుల్ని మనం సెక్యూరిటీ కింద కన్సిడర్ చేసి మనం లోన్ ఇస్తున్నట్టు మీనింగ్ అనమాట. సో అందుకే ఏమవుతుంది, పొరపాటున కంపెనీ కనుక ఏదైనా డ్యామేజ్ జరిగింది అనుకోండి, ఆటోమేటిక్గా నేను వెళ్ళి యాజ్ పర్ మనకి సపరేట్గా ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ అని చెప్పి ఒక యాక్ట్ ఉందన్నమాట, కోడ్ అని చెప్పి. సో దీని ద్వారా ఎవరైతే కంపెనీకి లోన్స్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారో క్రెడిటార్స్ అందరికి వెళ్ళి కేసు ఫైల్ చేసి కంపెనీ దగ్గర నుంచి రికవర్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ రిస్క్ అనేది తక్కువ ఉంటుంది, ఇక్కడ మీడియం రిస్క్ అయితే ఉంటుంది. ఎందుకంటే మనకి రిటర్న్స్ అనేది ఫిక్స్డ్ గా వస్తూ ఉంటాయి, దాంతోపాటు నాట్ ఫుల్లీ సేఫ్ అనమాట. సో ఇక్కడ హై రిస్క్ అనమాట. డిపెండ్స్ ఆన్ ద కంపెనీ ప్రాఫిట్. సడన్ గా కంపెనీ కనుక లాస్ అయింది అనుకోండి, మనకి రూపాయి కూడా తిరిగి వచ్చే అవకాశం అయితే ఉండదు, ఎందుకంటే మనం మొత్తం అమౌంట్ లాస్ అవుతున్నాం. అండ్ యాజ్ పర్ రూల్స్ కాడ మనకి ఏం చెప్తారు, మీరు కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మీకు దెర్ ఇస్ నో అదర్ ఆబ్లిగేషన్ ఆర్ లైబిలిటీ ఏం లేదన్నమాట. ఎలాగా కంపెనీ మీద ఇలా కంప్లైంట్ ఫైల్ చేసి మీ అమౌంట్ రికవర్ చేసుకోవడానికి. సో అందుకోసం ఇక్కడ రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ మనం మాట్లాడుకున్న నెక్స్ట్ థింగ్ ఏంటంటే స్టాక్ ఎక్స్చేంజ్లు లిస్ట్ అవుతాయంటే చూడండి, ఎస్, ఈ ఈక్విటీ షేర్స్ అనేది మన దగ్గర టూ స్టాక్ ఎక్స్చేంజెస్ ఉన్నాయి, ఎన్ఎస్సి ఉంది, బిఎస్సి ఉంది. రెండిట్లో కూడా లిస్ట్ అవుతాయి కొన్ని కంపెనీస్, కొన్ని ఓన్లీ ఒక దాంట్లో లిస్ట్ అవుతాయి, డిపెండ్స్ ఆన్ ద కంపెనీ ప్రిఫరెన్స్ మాట. దాని తర్వాత ఈ ప్రిఫరెన్స్ షేర్స్ అనేవి లిస్ట్ అవుతాయంటే కొన్ని కొన్ని సమ్ టైమ్స్ లిస్ట్ అవుతాయి, బట్ రైట్ నౌ ఏది కూడా లేవు, ప్రిఫరెన్స్ షేర్స్ కాన్సెప్టే లేదు. సో దీని గురించి మీరు అంత ఫోకస్ చేయవలసిన లేదు. దాని తర్వాత డిబెంచర్స్ లిస్ట్ అవుతాయంటే ఎస్, సమ్ టైమ్స్ కొన్ని డిబెంచర్స్ మనకి ట్రేడ్ అవుతూ ఉంటాయి. లైక్ మీరు కనుక రిలయన్స్ వీటికి చెక్ చేశారనుకోండి, వాటి యొక్క డిబెంచర్స్ అనేది మార్కెట్లో మీకు కనిపిస్తూ ఉంటాయి, మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. దాని తర్వాత ట్యాక్స్ సేవింగ్. ట్యాక్స్ సేవింగ్ కూడా ఆల్రెడీ మీకు లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసాం, ట్యాక్స్ సేవింగ్ ఎలా వస్తుందని చెప్పి. సో ఈక్విటీ షేర్స్కి రాదు, ప్రిఫరెన్స్ షేర్స్కి రాదు, అండ్ ఇక్కడ డిబెంచర్స్కి ట్యాక్స్ సేవింగ్ అయితే వస్తుంది. సో దీని గురించి క్లియర్గా మీకు ఒక ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేశా, లైక్ ఎలా మన ట్యాక్స్ సేవింగ్ వస్తుందని చెప్పి. సో ఇది మన డిఫరెంట్ వేస్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ డిఫరెంట్ డిఫరెంట్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, ప్రెసెంట్ అయితే మీరు ఒక అసైన్మెంట్ అయితే ప్రిపేర్ చేయండి. చూడండి అందరూ కూడా ఈ కంపెనీస్కి వెళ్ళి చూడండి, ఇది అసైన్మెంట్ అయితే రాసుకోండి అందరూ. క్వశ్చన్ నెంబర్ 13 ఈరోజు మనం చేస్తుంది. ప్రిపేర్ ద ఫైనాన్షియల్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 2025. ఇందులో మనకి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ 3 ఉంటాయి అన్నమాట. వన్, ఇన్కమ్ స్టేట్మెంట్. బ్యాలెన్స్ షీట్. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. ఇది రాసుకోండి. క్వశ్చన్ నెంబర్ 13లో మనకు కావాల్సింది 3 థింగ్స్ మాట. ఒకటి ఇన్కమ్ స్టేట్మెంట్ అన్ని ప్రిపేర్ చేస్తారు మీ కంపెనీస్కి, ఎవరి కంపెనీ మెన్షన్ చేసా, ఫర్ ద ఇయర్ ఎండెడ్ 2025. సో నేను చెప్తాను ఎట్లా చేయాలి ఏంటనేది, ఇదైతే రాసుకోండి. వన్స్ అయిపోతే ఒకసారి మెసేజ్ చేయండి డన్ అని చెప్పి. రాసుకున్నారా?
నాకు అయిపోతే మెసేజ్ చేయండి. చంద్రశేఖర్ ఎవరు రెస్పాండ్ అవ్వండి. చంద్రశేఖర్, మీరు మైక్ అన్మ్యూట్ చేయండి. ఏ చంద్రశేఖర్? హేమలత, ఎందుకు లెఫ్ట్ అవుతున్నారు? హేమలత, మీరు మైక్స్ అన్మ్యూట్ చేసి మాట్లాడితే నాకు తెలుస్తుంది. నేను క్వశ్చన్స్ అడుగుతున్నాను కదా. హేమలత, లావణ్య, అండ్ నాకు రేపటి నుంచి సెషన్ జాయిన్ అయినప్పుడు మీ యొక్క నేమ్స్తో మాత్రం జాయిన్ అవ్వండి. మీరు ఇలాగ మొబైల్ నెంబర్స్ పెట్టి మొబైల్ నెంబర్స్ జాయిన్ అయితే సెషన్ అయితే నేను కంటిన్యూ చేయను, ముందే చెప్పేస్తున్నా. అండ్ మీ కాడ చెప్తున్నాను, మీరు కంపల్సరీ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వండి. ఎవరైతే స్టూడెంట్ జాయిన్ అవుతున్నారో వాళ్ళు వాళ్ళ యొక్క నేమ్స్ మాత్రమే జాయిన్ అవ్వండి. నార్మల్గా జాయిన్ అయితే నేనైతే సెషన్ అయితే కంటిన్యూ చేయను. చంద్రశేఖర్, రెస్పాండ్ అవ్వండి మీరు. ఏ చంద్రశేఖర్? మైక్స్ అన్మ్యూట్ చేసుకోండి, మీకు అన్మ్యూట్ ఆప్షన్ లేదా? అంతా అయిపోయిందా? క్లియర్ రాశారు అందరూ కూడా? రేపటి నుంచి మీరు ఎవరు జాయిన్ అయినా కానీ క్లియర్ కండిషన్ ఏంటంటే అందరూ కూడా మీ యొక్క నేమ్స్తో మాత్రం జాయిన్ అవ్వండి. అందరూ కూడా మీ యొక్క నేమ్ ఉండాలి కంపల్సరీ. మీరు ఒక దీంతో ఐడితో జాయిన్ అయితే యాక్సెప్ట్ అయితే చేయనమాట. ఓకే, చూడండి, మనకి 3 ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా. సో అందరూ కూడా కంపల్సరీ మీ కంపెనీ అయితే ఓపెన్ చేయండి. మీరు వేరే వెబ్సైట్ ఏం చూడొద్దు, స్క్రీనరే ఫాలో అవ్వండి. ఎందుకంటే మీకు స్క్రీనర్ అనేది ఈజీగా ఉంటుంది ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్కి. సో ఇక్కడ నేను చెప్పిన కండిషన్స్ ఏంటి? మీరు ఇన్కమ్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేయమన్నా, సో ఇన్కమ్ ఆర్ ప్రాఫిట్ ఆర్ లాస్, సో రెండు కూడా సేమ్. సో ఇక్కడ ఏం చేస్తారంటే సింపుల్గా మార్చ్ 2025 డేటా తీసుకోండి. ఇదే మనకు కావాల్సింది, ఈ డేటా. ఇది ఒకటే, మొత్తం అన్ని ఇయర్స్ వద్దు మనకి, జస్ట్ ఓన్లీ March 2025. సో అందుకోసమే క్లియర్గా మెన్షన్ చేస్తా, ఫర్ ద ఇయర్ ఎండెడ్ 2025 అంటే ఏదైతే ఇయర్ క్లోజ్ అయిందో, అంటే మనం ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, 1 ఏప్రిల్ 2024 టు 31 మార్చ్ 2025 అన్నమాట. సో అక్కడ వరకు మీరు డేటా తీసుకోండి. తీసుకుని ఏం చేస్తారు, సేమ్ సేల్స్, ఓకే, ఇంత అమౌంట్ రాస్తారు. అంతా కూడా సింపుల్గా మెన్షన్ చేసుకోండి, క్రోర్స్ అని మెన్షన్ చేసుకోండి అంతే. తర్వాత ఎక్స్పెన్సెస్ రాసుకోండి, తర్వాత ఆపరేటింగ్ ప్రాఫిట్ అన్నారు, అదర్ ఇన్కమ్, ఇంట్రెస్ట్, డిప్రిషియేషన్, ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. సేమ్ ఇక్కడ ఏదైతే ఫార్మాట్ ఉందో సేమ్ అదే ఫార్మాట్తో ఇన్ఫర్మేషన్ అంతా మీరు ఎంటర్ చేయండి. మీరు ఏం మార్చొద్దు, జస్ట్ మనకు కావాల్సిన 2 థింగ్స్ మాత్రమే. ఎక్కడి వరకు రాస్తారంటే జస్ట్ ఇక్కడ వరకు మాత్రమే. ఇది టిల్ నెట్ ప్రాఫిట్. చూడండి, ఇక్కడ నుంచి ఈ ఇన్ఫర్మేషన్ రాయండి, ఓన్లీ ఇక్కడ వరకు మాత్రమే. దాని తర్వాత ఇయర్ మాత్రం ఓన్లీ 2025, ఇది మాత్రమే. ఇదేం వద్దు, ట్యాక్స్ పర్సంటేజ్ ఇదేం వద్దులే, ట్యాక్స్ పర్సంటేజ్ అని రాసుకోండి. ఏం రాయాలి ఏంటనేది.
ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఫస్ట్ ఇది మొత్తం సేల్స్, ఎక్స్పెన్సెస్, ఆపరేటింగ్ ప్రాఫిట్, అదర్ ఇన్కమ్. దీని తర్వాత మీకు నేను ఇక్కడ ఫార్ములాస్ ఉంటాయి మాట, ఎక్సెల్ ఫార్ములాస్ అవి చెప్తాను అనమాట, ఎట్లా లింక్ చేసుకుంటారు ఏంటని. ప్రస్తుతానికి అయితే ఇన్ఫర్మేషన్ అయితే రాయండి. దాని తర్వాత దీన్ని రీస్టేట్ చేద్దాం. కంపెనీస్ ఏం చేస్తారంటే మనకి నార్మల్గా ఏదైతే ఇన్ఫర్మేషన్ వాళ్ళు మనకి డిస్క్లోజ్ చేస్తారో అది యాజ్ పర్ కంపెనీ రూల్స్ ప్రకారం, ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ప్రకారం చేస్తారన్నమాట. కానీ మనం చేసినప్పుడు అనలిస్ట్గా ఎలా చూస్తామంటే ఆ డేటాని అలాగే చూడం, మనం ఏం చేస్తాం దాన్ని డిఫరెంట్ వేలో మనం ప్రెజెంటేషన్ చేసుకుంటాం అనమాట. సో అది ఎలా ప్రెజెంటేషన్ చేసుకోవాలి ఏంటని చెప్పి తర్వాత చెప్తాను. ప్రస్తుతానికి అయితే మీరైతే డేటా అయితే గ్యాదర్ చేయండి. సో ఇది అయిపోయింది కదా. దాని తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటి మనం వెళ్ళేది, చూడండి బ్యాలెన్స్ షీట్. సేమ్ ఇందులో కూడా సేమ్ మనం ఏదైతే మాట్లాడుకున్నామో అది రాస్తాం అన్నమాట. ఇది ఇంపార్టెంట్, కొన్ని కంపెనీస్కి ఇక్కడ ల్యాక్సే ఉంటుంది. అది చెక్ చేసుకోండి, క్రోడ్స్ లో ఉందా ల్యాక్స్ లో ఉందా. రూపీస్ ఇన్ క్రోడ్సే ఉంది కాబట్టి చూడండి ఇక్కడి నుంచి ఇక్కడికి టోటల్ అసెట్స్ మొత్తం రాస్తారు. దాంతోపాటు ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం రాస్తారు అనమాట. ఓకే. సో టోటల్ మనకు కావాల్సింది ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఎంత ఉంది, రిజర్వ్స్ ఎంత ఉన్నాయి, బారోయింగ్స్, అదర్ లైబిలిటీస్, టోటల్ ఈ డీటెయిల్గా ఇక్కడ ప్లస్ క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ప్లస్ క్లిక్ చేస్తే మీకు డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది, ఇది క్లిక్ చేసి ఇన్ఫర్మేషన్ అంతా రాయండి, మనకి ఇది ఇంపార్టెంట్. డైరెక్ట్గా అదే కాకుండా ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, ఇక్కడ దాన్ని క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది, ఈ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేయండి. మొత్తం ఇదంతా కావాలి. దాని తర్వాత ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది. సో ఇక్కడ రాసుకోండి బారోయింగ్స్ కి, తర్వాత అదర్ లైబిలిటీస్ కి, ఫిక్స్డ్ అసెట్స్ కి, అదర్ అసెట్స్ కి. సో వీటికి మాత్రం ప్లస్ సింబల్ ఉంది కాబట్టి ఫుల్ డేటా అనేది ఎంటర్ చేయాలి. సో మీకు కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఇది. సో ప్రాపర్ గా ఇన్ఫర్మేషన్ అంతా ఎంటర్ చేయండి, ఎందుకంటే మనకి ఇదే ఇన్ఫర్మేషన్ తర్వాత దేనికి ఉపయోగిస్తామంటే మనం నెక్స్ట్ మనకి ఈ స్టాక్ మార్కెట్ అయిపోయిన తర్వాత ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అని చెప్పి ఒక సబ్జెక్ట్ ఉంటుంది. అక్కడ ఏంటంటే మనం ఎక్సెల్ లో డిఫరెంట్ క్యాలిక్యులేషన్ చేస్తాం, అప్పుడు సేమ్ ఇదే డేటా మీద మనం వర్క్ చేస్తాం అన్నమాట. సో అందుకోసం ఈ డేటా అయితే మీరు గ్యాదర్ చేసుకుని మీ దగ్గర పెట్టుకోండి. దాని తర్వాత నెక్స్ట్ చూడండి, ఇది అయిపోయిన తర్వాత క్యాష్ ఫ్లోస్. సో ఇక్కడ క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఆపరేషన్స్ నుంచి ఇక్కడ చూడండి, ఇలా క్లిక్ చేస్తే మీకు చాలా ఇన్ఫర్మేషన్, ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్, మొత్తం అంతా ఎంటర్ చేయండి క్లియర్గా స్లోగా. ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ చాలా కనిపిస్తుంది, అంత ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఎంటర్ చేయండి. సో ఇది నాకు తెలిసి మోస్ట్లీ బై ఇమీడియట్గా ఇప్పుడు అవ్వదు, కానీ మీరు స్లోగా చేసి ఆ, మనకి ఆఫ్టర్ సంక్రాంతి తర్వాత అయితే మొత్తం అంతా ఫినిష్ చేసుకుని రెడీగా ఉండండి, ఎందుకంటే మనం సంక్రాంతి తర్వాత మనం మోస్ట్లీ ఇది ఫినిష్ అయిపోయి మన ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో స్టార్ట్ చేసుకుంటాం నెక్స్ట్ మంత్ నుంచి. సో అప్పుడు మనకి ఈ డేటా అనేది యూజ్ అవుతుంది. సో అందుకోసం మీరు ముందు క్లాస్లోనే ఇచ్చేస్తామన్నమాట. సో ఇప్పటి నుంచి మీరు స్లోగా ఇన్ఫర్మేషన్ అది ఎంటర్ చేసుకుంటుండండి. అండ్ ఇంకొకటి, ఎక్కడి వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్కి, ఏమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ ఇంకోటి థింగ్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 13 అని పెట్టుకొని ఒకటే షీట్లో పెట్టకుండా సపరేట్ షీట్లో పెట్టుకోండి. ఇక్కడ ఇక్కడ సపరేట్ షీట్ పెట్టుకోండి. ఇక్కడ ఏం చేస్తారంటే ఇన్కమ్ ఇన్కమ్ స్టేట్మెంట్ అని చెప్పి ఇక్కడ రాసుకోండి, ఎందుకంటే మనకి ఇన్ఫర్మేషన్ చాలా క్యాలిక్యులేషన్ చేస్తాం కాబట్టి ఇది ఇన్కమ్ స్టేట్మెంట్ అవుతుంది. దాని తర్వాత ఇది బ్యాలెన్స్ షీట్ అవుతుంది. ఇది బ్యాలెన్స్ షీట్, ఇది క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనమాట. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే దాన్ని సపరేట్ షీట్ అని పెట్టుకోండి, ఎందుకంటే మనకి తెలియాలి కదా, నెక్స్ట్ మనం చేసిన తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంది ఏంటి మనకు తెలియాలి కాబట్టి దాన్ని సపరేట్ షీట్ అని పెట్టుకుంటే మీకు క్లారిటీ అయితే ఉంటుంది. ఇప్పుడు అర్థమైందా, మనకి ఇదైతే కంటిన్యూ అవుతుంది. సో ఇదైతే ప్రెసెంట్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేసుకోండి, మనకి ప్రెసెంట్ అయితే దీంతో ఉపయోగం లేకపోయినా ఫ్యూచర్లో అయితే మనం యూజ్ చేస్తాం కాబట్టి మీరు సపరేట్ షీట్లో ఇన్ఫర్మేషన్ అయితే మెన్షన్ చేసుకుని పెట్టుకోండి. చూడండి ఇప్పటివరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా రిగార్డింగ్ హౌ టు గ్యాదర్ ద డేటా. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక జస్ట్ నాకు ఒక మెసేజ్ చేయండి, చూస్తా. అంతా క్లియరా ప్రెసెంట్ ఇప్పటి వరకు ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ఎలా చేయాలి ఏంటని చెప్పి, ఇంకేదైనా డౌట్ ఉందా గ్యాదరింగ్ ఇన్ఫర్మేషన్. అంతా క్లియర్ అందరికి.
చూడండి, ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఏమైనా అడగండి. ఇక్కడతో అయితే సెషన్ అయితే స్టాప్ చేస్తున్నాను. ఇప్పటి వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా రిగార్డింగ్ అసైన్మెంట్ కానీ ఆర్ సమ్ అదర్ ఇన్ఫర్మేషన్ దేని రిలేటెడ్ ఉన్నాయి, ఎలా చేయాలి? ఏమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి, రిప్లై ఇస్తాను. ఎవరికేం డౌట్స్ లేవా? అంతా క్లియరా? ఇప్పటి వరకు అంతా క్లియర్ అయిన డౌట్స్ ఉన్నాయా? నాకు మీరు సైడ్ నుంచి నాకు రెస్పాన్స్ కావాలి ఏదో ఒకటి. నాకు రెస్పాన్స్ ఇవ్వకపోతే మీరు వింటున్నారో తెలియదు, ఏం చేస్తారో తెలియట్లేదు నాకు. ఓకే, డౌట్స్ లేవు. అండ్ ఇంకొకటి, నాకు రేపు క్లాస్కి మీరు జాయిన్ అయినప్పుడు నాకు చేయాల్సిన ఇంకొక థింగ్ ఏంటంటే, అందరూ కూడా చాట్ బాక్స్లో మీ నేము మీ కంపెనీ, లైక్ ఇప్పుడు మీ నేమ్ ఉందనుకోండి, నేము మీ కంపెనీ అంతా కూడా మీరు ఎంటర్ చేయండి. లైక్ ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, సో నేను తీసుకున్న కంపెనీ రిలయన్స్ అని చెప్పి. సో ఇట్లా మీరు అందరూ కూడా ఎంతమంది జాయిన్ అయితే అంతమంది కూడా నాకు మీ ఇన్ఫర్మేషన్ అంతా కావాలి. లైక్ మీరు ఎవరెవరు ఏ కంపెనీ డేటా సెలెక్ట్ చేసుకున్నారు ఏంటని చెప్పి. సో మీ ఇష్టం, అది ఎన్ఎస్సిలో ఉన్న డేటా తీసుకోండి, ఏ కంపెనీ తీసుకున్నా ప్రాబ్లం లేదు. బట్ గుర్తుపెట్టుకోండి, మీరు తీసుకునే కంపెనీ ఎలా ఉండాలంటే దాని యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఈజీగా దొరుకుతూ ఉండాలి. ఆ కంపెనీ డేటా ఫైనాన్షియల్స్ అనేది మంచిగా ఉండాలి. అలా కాకుండా మీరు ఏ కంపెనీ పడితే ఆ కంపెనీ తీసుకున్నారనుకోండి, మనకు ప్రాబ్లం ఏమవుతుందంటే, మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ మనం చెక్ చేస్తున్నామో ఆ ఇన్ఫర్మేషన్ దొరికే అవకాశం ఉండదు. దొరకనప్పుడు ఏమవుతుంది, కాంప్లికేట్ అయిపోతుంది. మీరు ప్రాపర్గా మీ యొక్క ప్రాజెక్ట్ అనేది ఫినిష్ చేసుకునే అవకాశం అయితే ఉండదు. అర్థమైనా? సో అందుకోసం ఇంకొక గుర్తుపెట్టుకోండి, ఇది మన ఈ 4 మంత్స్ 3 మంత్స్ కోసం అయితే కాదు, మీకు ఫ్యూచర్లో కూడా యూజ్ అయ్యే ప్రాజెక్ట్ అవుతుంది. సో అందుకోసం మీరైతే దీన్ని జాగ్రత్తగా చేసుకుంటూ ఉండండి, కంపెనీ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తూ ఉండండి డైలీ. ఓకేనా? అండ్ ఇంకొకటి, కంపెనీ సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి మనకి ప్రతిరోజు కూడా మార్కెట్లో కొన్ని కొన్ని న్యూస్ జరుగుతూ ఉంటుంది. మీ కంపెనీకి సంబంధించి ఏదైనా న్యూస్ ఏదైనా ఉందా, దాని ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేయండి. దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. లైక్ అసలు రీసెంట్గా ఐటీసీ అనేది బాగా ఫాలో అయింది. మీరు ఎవరైనా ఐటీసీ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, ఐటీసీ కంపెనీ ఎందుకు ఫాలో అయింది, దాని యొక్క రీజన్స్ ఏంటి తెలుసుకోండి. లైక్ ఏదన్నా గవర్నమెంట్లో చేంజ్ వచ్చిందా, లేకపోతే సంథింగ్ ఏదైనా జరగబోతుంది ఏంటని చెప్పి. అండ్ ఇంకొకటి ఏంటి, మన ఫిబ్రవరిలో బడ్జెట్ అనేది ఉంది. సో బడ్జెట్ వచ్చేటప్పుడు మనకేంటి, మార్కెట్లో కొన్ని కొన్ని షేర్స్ బాగా పెరిగితే కొన్ని కొన్ని షేర్లు పడే అవకాశం అయితే ఉంటుంది. సో అలాంటి ఇన్ఫర్మేషన్ మీరు గ్యాదర్ చేసుకుంటే మీకు రియల్ టైం ప్రాక్టికల్ అప్లికేషన్ తెలుస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా? సరే అండి, దీంతో అయితే సెషన్ అయితే క్లోజ్ చేస్తున్నాను. అందరూ కూడా మీరు ఏ ఏ రోజు అసైన్మెంట్ టాస్క్తో ఆ రోజు మీరు అప్డేట్గా అయితే ఉండండి. ఎందుకంటే ఒకటేసారి అన్ని చేయాలంటే కష్టమైపోతుంది. మనకు ఆల్రెడీ 13 క్వశ్చన్స్లో ఉన్నాం. మనం వెళ్ళేటప్పటికి ఆల్మోస్ట్ ఒక 30-40 అయిపోయినా ఆశ్చర్యపోవసరం లేదు. ఓకే.